మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చతుర్థ దశమ భావాల ప్రత్యేకతలు, వీరు ఎలా ఉంటే అంటే వీరి స్థితి ఎలా ఉంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటుంది. మరి ఈరోజు తీసుకున్నది 8వ నెల 1991, లగ్నం వృషభం, అధిపతి శుక్రుడు, కాలపురుష కుండల చక్రానికి ఇది 2వ రాశి ధనరాశి. అలాగే చంద్రరాశి మకర రాశి, మకరం, శని భగవానుడు, నక్షత్రం శ్రవణం, చంద్రుడు. చతుర్థ దశమ భావాల మీద ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. లగ్నంలో ఎవరు లేరు. వృషభ లగ్నం, ద్వితీయంలో కేతు, మిథునంలో, కర్కాటకంలో ఎవరు లేరు. చతుర్థ భావంలో 4 గ్రహాల స్థితి ఉంది. ఆ స్థితి 1 లగ్నాధిపతి, 2 చతుర్థాధిపతి. 1 లగ్నాధిపతి, 2 చతుర్థాధిపతి. అక్కడికి 2 గ్రహాలు అయ్యాయి. 3 ద్వితీయ పంచమాధిపతి బుధ గ్రహం. ఇంకొకరు ఉన్నారు గురుగ్రహం. లాభాధిపతి వృషభ లగ్నానికి 1 2 3 4 5 6 7 8 అష్టమాధిపతి. అంటే 1 2 3 4 5 6 భావాలు ఇందులోనే వచ్చేసాయి ఈ గ్రహాలకి. మరి లగ్నాధిపతి, ఈ జాతకంలో లగ్నాధిపతి చతుర్థాధిపతితో కలిసి స్థితి. లగ్నాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు 100% మంచి యోగాన్ని ఇస్తాయి. ఆ తర్వాత ద్వితీయ పంచమాధిపతి కూడా స్థితి. లగ్న పంచమాధిపతుల కలయిక. వెరీ గుడ్. మరి ఇంకా లాభ అష్టమాధిపతులు చూడండి. ఇక్కడ ద్వితీయానికి లాభానికి కారకుడు గురుడే. ఏ గ్రహాలైతే ఉన్నాయో ఆ గ్రహాలకి కారకుడు గురుడు ఆ గ్రహ రాశ్యాధిపతితో కలిసి స్థితి. ఇది ఒక పాయింట్. తర్వాత చతుర్థాధిపతి రవి చతుర్థ స్థానంలోనే స్థితి. ఇది 2. అంటే ఇక్కడ చూడండి, లగ్న ద్వితీయ పంచమాధిపతులు లగ్నాధిపతితో కలిసి స్థితి ఒక పాయింట్. మరి వీరిద్దరూ రవికి స్వక్షేత్రం, రవి ఉన్నారు, ఇది చతుర్థ స్థానం. ఈయనతో కలిసి వీరు కూడా ఉండడం, రవిగ్రహం. ఇది 2. అంటే ఇలాగా. మళ్ళీ లాభాధిపతి కూడా అయ్యాడు. ద్వితీయాధిపతి లాభాధిపతిని ధనానికి చూస్తాం. ఆయన కూడా స్థితి. ద్వితీయాధిపతికి లాభస్థానానికి గురుడు, లగ్న పంచమాధిపతి బుధుడు, అలాగే లగ్నకారకుడు రవి అయ్యారు. లగ్నకారకుడు అందరికీ రవి. ఆయన చతుర్థంలో ఉన్నారు, గురుడు రవి. ఇక్కడ మరి బుధుడు వక్రం, గురుడు అస్తమించారు, శుక్రుడు వక్రం, అలాగే శని వక్రం, శని స్వక్షేత్రం. ఏ రాశిలో ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. భాగ్యాధిపతి భాగ్యస్థాన స్థితి. ఈయనతో చంద్రుడు. చంద్రరాశ్యాధిపతి ఎవరో
ఆయనతోనే శనితో కలిసి ఉన్నారు. ఇదొక మంచి యోగం భాగ్యానికి. ఇలా తీసుకుంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నప్పటికీ గురుడు వీక్షణ. ఇక్కడ పాయింట్. మరి 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం ఈ గ్రహాలన్నీ సప్తమాన్ని చూస్తూ ఉన్నాయి. సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తున్నారు. వ్యయభావం, లాభభావం ఇక్కడ దశమ భావం అయింది. అందుకే ఇక్కడ చతుర్థ దశమ భావాల ప్రత్యేకతలో హెడ్లైన్ రాసి పెట్టి ఉన్నాను. అయితే చతుర్థం బాగుండాలంటే లగ్నం బాగుందనుకోండి, ఇది ద్వితీయానికి గుడ్డు. ద్వితీయం బాగుందనుకోండి, తృతీయానికి గుడ్డు. తృతీయం బాగుందనుకోండి, చతుర్థానికి గుడ్. ఇట్లా ఒకదానికి ఒకటి కనెక్షన్. ఎందుకండి కనెక్షన్ అంటే, మరి ఇక్కడ 12 భావాలంటే మనిషి యొక్క గుణగణాలు, మనిషి యొక్క వ్యక్తిత్వము, మనిషి యొక్క పరిపూర్ణత్వం, మనిషి యొక్క ఉద్యోగం, వ్యాపారం, తెలివితేటలు, ఆరోగ్యాలు ఇవన్నీ ఈ జాతక చక్రం చూసే చెప్పబడుతుంది. ఇట్లాగా తీసుకుంటే ఒక భావమే కదండి, ఆ భావం చూస్తే సరిపోతుందా? అలా ఉండదు. ప్రతి భావాన్ని కనెక్ట్ చేసుకుని వచ్చి ఒక భావానికి ఒకటి సపోర్ట్ ఇస్తుందా లేదా ఈ జాతకం అని చూడాలి. చూడండి, లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, అలాగే చతుర్థాధిపతి, వీళ్ళందరూ కలిసి చతుర్థ స్థానంలో స్థితి. శని భగవానుడు స్వక్షేత్రం భాగ్యస్థితి. వృషభ లగ్నానికి శని యోగకారకుడు. అట్లాగే ఈయన వక్రించి ఉన్నారు. వక్రం అంటే ఏం కాదండి, పెండింగ్ కర్మ అంతే. మరి వీళ్ళందరూ కలిసి దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు ఈ లగ్నాన్ని. ఎప్పుడైతే లగ్నకారకుడు, లగ్నాధిపతి, ద్వితీయ లగ్న పంచమ భాగ్యాధిపతులు గుడ్డు. మరి లగ్న పంచమ భాగ్యాధిపతులు కలిసి భాగ్యాధిపతిని చూస్తూ ఉన్నారు. అలాగే చంద్ర రాశ్యాధిపతి శని చంద్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇది ఒక రాజయోగం. ఇలా తీసుకోండి. ఈ నలుగురు కలిసి దశమ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. దశమాధిపతి భాగ్యస్థితి. అందుచేత వీరికి మంచి యోగ జాతకం. ఎలా అండి ఇలా చూస్తే యోగ జాతకమేనా? చాలా వీడియోల్లో చెప్పుకున్నాం, లగ్నాధిపతితో కలిసి ఉన్న గ్రహాలన్నీ 100% మంచినిస్తాయి. మరి లగ్నాధిపతితో కలిసి ఉండి లగ్నకారకుడు రవి స్వక్షేత్రం అయ్యి అక్కడే స్థితి పొంది, ద్వితీయ లాభకారకుడు గురుడు కూడా స్థితి పొంది అక్కడ, శుక్రుడు లగ్నాధిపతి, ఈ లగ్నానికి షష్టాధిపతి, వీరితో చతుర్థంలో స్థితి పొంది ఉన్నారు. కాబట్టి వీరికి 4 గ్రహాలు యోగాన్ని 100% ఇస్తాయి. 4 గ్రహాల యోగం వీరికి ఉంది. మరి పాపగ్రహాలు చతుర్థంలో, శుభగ్రహాలు పంచమంలో యోగిస్తాయి అంటారు. అయితే ఇక్కడ దశమక్షేత్రం మీద వీక్షణ ఉంది వీటికి. లగ్నాధిపతి దశమక్షేత్రం చూస్తున్నారంటే స్వయంగా పేరు ప్రతిష్టలు ఇవన్నీ సంపాదించుకుంటారు. లగ్నకారకుడు రవే 100%. మరి అలాగే ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు అక్కడే ఉన్నారు. ఈ రెండిటికి కారకుడైన గురుడు కూడా ఉన్నారు. ఇది వెరీ గుడ్. అట్లాగే బుధగ్రహం కూడా చూస్తూ ఉంది కాబట్టి బుధుడు దశమక్షేత్రానికి కారకుడు. మంచి ఉద్యోగం ఉంటుంది. కాకపోతే గ్రహం వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క కారకత్వాలు మనం
ఈ జన్మ తీసుకున్నామని అర్థం. అది పూర్తి చేసి వెళ్ళాలి. ఇక్కడ గురు వక్రం లేరండి, శుక్రుడు వక్రం. శుక్రుడు అంటే స్త్రీకి భార్య, భర్త, అమ్మ వీళ్ళందరూ దానికి సంబంధించి. బుధుడు అంటే వ్యాపారము, అలాగే ఉద్యోగంలో మనం ఏదైనా సరిగా పని చేయకుండా వదిలి రావడం, ఇవన్నీ బుధుడు. మరి రవి లగ్నకారకుడు కాబట్టి రవికి చంద్రుడికి రిగ్రోగేడు ఉండదు. ఇక్కడ శని వక్రం, భాగ్యాధిపతి దశమాధిపతి శని వక్రం. అంటే మనం చేసే వృత్తి వాటిల్లో మనం లాస్ట్ పెండింగ్ కర్మ పెట్టుకొని పూర్తి చేయకుండా పెట్టుకొని వచ్చామని అర్థం. అయితే దశమకారకుడైన బుధుడు దశమ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నాడు, ఒక పాయింట్. అట్లాగే లగ్నకారకుడు రవి చతుర్థాధిపతితో కలిసి చతుర్థంలో స్థితి పొంది దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. అట్లా లగ్నాధిపతి శుక్రుడే, ఆయన దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు. ఇంతగా ఉండడం వల్ల చతుర్థ దశమ భావాల ప్రత్యేకతలు ఎలా ఉంటాయనేది, మరి చతుర్థానికి సంబంధించి భూమి, భవన, వాహనాలు, తల్లి ప్రేమ, మన మాతృభూమి, ఇవన్నీ వచ్చేస్తాయి. దశమం అంటే మనం చేసే కర్మ మంచిదా అంటే ప్రతి ఒక్కరూ ఏదో పని చేసి బ్రతకాలి, అందులో గ్రేడ్స్ ఉంటాయి. మనం చదువుకున్న దాన్ని బట్టి కొంత, తెలివితేటలు బట్టి కొంత, వారి అదృష్టాన్ని బట్టి రాణిస్తూ ఉంటారు. కానీ ఈ గ్రహాలు ఇలా ఉండి పూర్తిగా దశమక్షేత్రాన్ని వీక్షిస్తూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు, అట్లాగే మంచి ధన సంపాదన, భూగృహాలు, ఇవన్నీ ఉంటాయి. అందుచేత చతుర్థ భావాన్నిలో స్థితి పొందినవన్నీ తమ సప్తమ దృష్టితో దశమ భావాన్ని చూస్తారు కాబట్టి జాతక చక్రంలో కేంద్రాలలో దశమ భావం చాలా బలమైంది. దశమ భావ కారకుడే చూస్తూ ఉన్నాడు, అదొక ప్లస్ పాయింట్. దశమాధిపతి కూడా చతుర్థాధిపతి కూడా చూస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్. అట్లాగే లగ్నాధిపతి కూడా చూస్తున్నారు, అది ప్లస్ పాయింట్. వీటన్నిటికీ సంబంధించే ఉంటే వీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా తృప్తిగా సంతోషంగా ఉంటారు వీరెప్పుడు. అందుచేత జాతక చక్ర పరిశీలన చేసినప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా చేయాలి. మరి ఇందులో ఉన్న గ్రహాలన్నీ చూడండి, 3 గ్రహాలు బుధుడు, శుక్ర, గురులు మకా నక్షత్రంలో ఉన్నారు. మకా నక్షత్రాధిపతి కేతు. ఈ కేతు మిథున రాశిలో ఉన్నారు, బుధ రాశిలో. మకా నక్షత్రంలో ఈ గ్రహాలన్నీ ఉండి ఆ కేతువు ద్వితీయంలో ఉండి బుధరాశిలో ఉన్నారు. అందుచేత చాలా ద్వితీయాధిపతి బుధుడయ్యాడు కాబట్టి చాలా బలం కలిగి ఉంది చతుర్థ భావంలో. చాలా వీడియోల్లో చెప్పే ఉన్నాను, 1, 4, 7, 10 స్థానాలు మూల స్తంభాలు జాతకానికి. కాబట్టి ఈ మూల స్తంభాలకి కారకులు, రాశ్యాధిపతులు వీరందరూ కలిసి దశమ క్షేత్రాన్ని చూస్తూ ఉంటే దశమ భావం చాలా అభివృద్ధి పరంగా ఉంటుంది. మంచి ఉద్యోగం చేస్తారు వీరు. మరి నవాంశలో తీసుకుంటే కుజుడు పంచమ స్థానంలో, అంటే వ్యయాధిపతి, సప్తమాధిపతి కుజుడు ఉచ్చ పొందారు. 1, 2, 3, 4, 5 మకర రాశిలో. మరి గురుడు మేషరాశిలో స్థితి పొందారు. శుక్రుడు స్వక్షేత్రం ఇక్కడ వెరీ గుడ్. ఇట్లాగా తీసుకుంటూ వెళ్తే చాలా రకాల ప్రిడిక్షన్స్ అవన్నీ చెప్పుకోబోతూ ఉండు. కానీ ఇలా ఉండవల్ల వీరికి ఎక్కువ సుఖ సంతోషాలు ఉంటాయి 100%. ఇది మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.